బర్గర్లోకి మధ్యలో ఒకటి పెట్టుకుంటాం కదా, దాన్ని ఏమంటారంటే టిక్కీ అంటారు. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బాణలు పెట్టి నూనె వేసాను. నూనె కాగింది. కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం వేయించిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంట్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేస్తున్నాను. తర్వాత బీన్స్ కూడా అంతే సన్నగా కట్ చేసుకుని అవి కొంచెం బఠానీలు ఇవి కట్ చేసి ఉడకబెట్టి వేస్తున్నాను. తర్వాత ఆలు మెత్తగా ఉడకబెట్టి స్మాష్ చేసుకున్నాను మెత్తగా. అది కొంచెం క్యారెట్ బీన్స్ ఏంటంటే తొందరగానే వేగిపోతుంది. ఇందులో పెట్టుకుందాము. ఇలా పెట్టి మాడిపోతుంది. దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేసేసాం కాబట్టి వేయట్లేదు. మసాలా పొడి, చాట్ మసాలా, మీ ఇంట్లో ఏ మసాలా అన్నా వేసుకోండి. అది మొత్తం కూడా కలిపేసి కొంచెం వేయించుదాము. తడి ఉంది కదా లోపల, తడిపోయేంత వరకు కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే చల్లారి పెడదాము. ఇట్లా పక్కన చల్లారి పెడదాము. ఇట్లా కొంచెం ఇట్లా వెనక్కి చేసి పెడితే సరిపోతుంది. కొంచెం ఏంటంటే తొందరగా చల్లారుతుంది. ఇది చల్లారాలి. చూసారు, దీంట్లో కొంచెం నేను కారం కూడా వేసాను. మీ ఇష్టం, అది పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కూడా వేసాను. అది మీ ఇష్టం, అది వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. మీ ఇష్టం, కారం తినేదాన్ని బట్టి. ఇది చల్లారనిద్దాము, చల్లారుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేద్దామంటే ఏంటి చీజ్ కదా, చీజ్ కొంచెం దీంట్లో వేద్దాము. చీజ్ దీంట్లో వేద్దాము. అంత వేసాను. ఇది 4 కావాలి కదా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మీరు అది చేసుకోండి. మధ్యలో టిక్కీ దానికి కావాల్సిన అది. ఇట్లా దీంట్లో మనం కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేద్దాము. కొంచెం అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. వేసిన తర్వాత కొంచెం టమాటా కెచప్ కూడా వేద్దాము దీంట్లో. ఈ రెండు అయితే కంపల్సరీ అండి, ఇది వేస్తేనే బాగుంటుంది. దీంట్లో ఉంటుంది. ఇది దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇట్లాగా. కావాలంటే ఇంకొంచెం ఒక మూత వేసుకోవచ్చు. ఒక స్పూన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ టమాటా సాస్, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ మిక్సర్ అంతా చల్లారిపోయింది. దీంట్లో దీనికి తగినట్లుగా సాల్ట్ వేసుకుందాము. మనం ఇవన్నీ వేయించేటప్పుడు వేసుకోండి మీరు. నా టైంలో మర్చిపోయాను కొంచెం, కానీ ఇప్పుడు కలుపుతున్నాను. ఇది శుభ్రం కలుపుకోండి ఉప్పు కలిసేట్టుగా. దీంట్లో బ్రెడ్ క్రమ్స్ వేసుకోవచ్చు. ఏం లేదండి, బ్రెడ్ తీసుకొని వచ్చి దాన్ని మిక్సీ పట్టేశాను. ఇది కొంచెం కలుపుకుంటే అన్నీ మిక్స్ అవుతుంది, కొంచెం బాగుంటుంది. ఇది మనం ఇప్పుడు ఉండలు చేసుకుందాము. దాన్ని మనం ఈ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో ఇలా వేసేసి ఇందాక చేసిన ఆ కర్రీని 4 భాగాలు చేసుకున్నాను. దాన్ని ఏం చేద్దామంటే ఇట్లా ఉండలుగా ఇట్లా చేసుకొని దాన్ని బ్రెడ్ పొడిలో డిప్ చేయాలి. ఇప్పుడు మనం ఇంకో ఉండ తీసుకొని దాన్ని అట్లా చేసుకొని దాన్ని ఏంటంటే మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ రెండు కలిపి అలా మిక్స్ చేసి దాంట్లో మనం చేసుకున్న వాటిల్ని దాంట్లో డిప్ చేసి, మళ్ళీ బ్రెడ్ పొడి ఉంది కదా దాంట్లో మళ్ళీ డిప్ చేసి 2 పక్కల ఇట్లా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె కాగబెట్టాము, మీడియం ఫ్లేమ్లో కాగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా వేసేస్తాము జాగ్రత్తగా. ఒకటొకటి మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఇట్లా వేగిపోయింది. ఇది మధ్యలో పెట్టుకునే వెజ్ టిక్కీ అంటారు దీన్ని. అన్ని వెజిటబుల్స్ చేసాం కాబట్టి. ఇప్పుడు అట్లానే ఇంకొకటి ఇలా వేసేసుకుందాము. డీప్ ఫ్రైలో చేసుకోవాలి. పండ్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాను. ఇట్లా ఉంటుంది. దాన్ని ఇట్లా మధ్యకి 2 చేశాను. దాన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దోశ పెనం పెట్టుకొని దాని మీద కొంచెము వెన్న ఇలా స్ప్రెడ్ చేసేసి సిమ్లో పెట్టుకోండి, బయట పెట్టద్దు. స్ప్రెడ్ చేసి దాని మీద ఇలా కొంచెము అడుగు ద్వారా మాత్రమే ఇట్లా కాల్చుకోవాలి. కొంచెం ఏదండి, అదిగోండి అట్లా కాలింది. ఇప్పుడు మనం తీసి దీన్ని పక్కన పెట్టుకుందాము. అట్లానే అన్నీ కాల్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ కింద పార్ట్ తీసుకోండి. దాని మీద ఇందాక మనం టమాటా కెచప్ వేసి కలిపాం కదా క్రీమ్లో, అది దాని మీద అట్లా ఒక లేయర్ లాగా పూసుకోవాలి. మధ్యలో కావాలంటే క్యాబేజీ పైన ఉంటుంది కదా, మన ఒక లేయర్ లాగా వస్తుంది కదా, అది దాని మీద పెట్టి దాని మీద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పైది దాని మీద పెట్టేద్దాము. టిక్కీ పైది కాదు, టిక్కీ చేసాం కదా వెజ్ టిక్కీ, అది దాని మీద పెడదాము. పైన ఆనియన్ స్లైసెస్ చేసాము, అది పెడదాము. టమాటా కూడా మీరు ఇట్లా సైజ్ ఆనియన్ చేసినట్టుగా టమాటా కూడా స్లైసెస్ చేసి అది కూడా పెట్టుకోవచ్చు. దాని మీద పై పార్ట్ పెడతాము. ఇప్పుడు బర్గర్ రెడీ అయిపోయింది. మిగతావి కూడా అన్నీ అట్లానే తయారు చేసుకోవాలి. ఈ బర్గర్ అనేది ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.